అవును మేడం, కనీసం ఇప్పుడు వచ్చి మాకు కోర్టు దాకా మేము వెళ్ళాం మేడం, మాకు అవసరం లేదు. మాకు కనీసం కరెక్ట్ 1 ఇయర్ నుంచే కొద్దిగా చిన్న నడుస్తుంది. సింగిల్ ఎంపీ కూడా నాకు రాలేదు మేడం దీని నుంచి రిటర్న్. సింగిల్ ఎంపీ కూడా ఇప్పుడే దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి దాన్ని చేసుకోవడానికే నేను కొద్దిగా చేసుకుంటూ ముందుకు వస్తున్నాను. నేను ప్రభుత్వం డెవలప్ కావాలి అని అంటే ఐటీ కంపెనీస్ ఎక్కడెక్కడికో మీరు యూఎస్ఏ యూకే అక్కడిక్కడ పోయి ఐటీ కంపెనీలు తీసుకొని వస్తారు. వాస్తవంగా అవునా కాదా? ఎందుకోసం తీసుకొస్తారు? నలుగురు బాగా పడాలి ఆ కంపెనీ ఉంటే దాంతోపాటు ఒక 100 మందికి 200 మందికి ఉద్యోగ అవకాశం వస్తుందనే తీసుకొచ్చేది. మరి ఇది కూడా అదే కదా, ఇది కూడా అదే కన్సిడర్ కదా, ఇది కూడా నేను చేసింది కూడా అదే కదా. నేనేం తప్పు చేయట్లేదు కదా. నేను గవర్నమెంట్ వ్యతిరేకంగా నేను ఏ పర్మిషన్స్ లేకుండా ఏది లేకుండా ఫుడ్ లైసెన్స్ లేకపోతే ఏదో నేను కల్తీ ఫుడ్ ఏదో చేస్తే మీరు ఇలాంటి దాంట్లో చేస్తే మీరు చేయొచ్చు. నేను వాస్తవానికైనా ఇలాంటి రాంగ్ ప్లేస్ ఉంది, రాంగ్ ప్లేస్ ఉన్నప్పుడు బాబు ఇది కరెక్ట్ కాదు, నేను ఎవరికైనా నేను నమ్ముకున్న వాళ్ళు ఇంతమంది ఉంటారు, మీకు ఈ టైం పీరియడ్ ఇస్తున్నాము, ఆ టైం పీరియడ్ లో మీరు ఖాళీ చేయండి. ఇక్కడ ముందే తెలుసా అండి దీన్ని కబ్జా చేసి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తెలియదు మేడం. ఇది కబ్జా అసలు ఓనర్ ప్రాపర్ ఓనర్ మేడం, వాళ్ళ సొంత పొలాలు ఇవి. మేము కూడా ఏంటని అంటే ఇప్పుడు జనరల్గా మేము కట్టేటప్పుడు కూడా మేము కూడా చూసుకుంటాం కదా, జనరల్గా వాళ్ళ సొంత పొలాలు వాళ్ళ ఓన్ ప్లేస్, వాళ్ళు ఇప్పుడు ఎప్పటి నుంచో పూర్వం పుట్టినకెంచి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, వాళ్ళ ప్లేసెస్ వాళ్ళ సొంత వాళ్ళు కదా అని చెప్పేసి మేము అదే అయ్యాం. అదే ఎక్కడో మెయిన్ రోడ్ పైన అదే ఎక్కడో వస్తే దాని లింక్ డాక్యుమెంట్స్ తర్వాత అవి తీసుకొని బఫర్ జోన్లో ఉందా ఏ జోన్లో ఉందా మేము కట్టాలనా లేదని డిసైడ్ చేసుకొని కడతాం. మేము రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని కట్టాను. నేను అంత ఆశమాషగా నేనేం కట్టలేదు, రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని ప్రాపర్గా కట్టాను. ఇన్ కేసు ఎప్పటి నుంచి జరుగుతుంది ఇదంతా? మొన్నటి నుంటమ్మా, అంటే పొద్దున్న నుంచి జరుగుతుంది కదా. మొన్నటి నుండి ఎంక్వైరీ చేస్తారు, ఈ రోజు స్కూల్ కొట్టేస్తారు. అంటే ఇప్పుడు దానికి ఆనుకొని మీది కూడా ఉంది కదా, మీ ఇల్లు కూడా. మా ఇల్లు ఏమైనా చెప్పారా? చెప్పారు, ఏమని చెప్పారు? ఖాళీ చేయాలని చెప్పారు. ఈ రోజు పొద్దున వచ్చి చెప్పారు. అంటే ఈ రోజు పొద్దున వచ్చి ఖాళీ చేయమని చెప్పారు, మరి ఇంకెందుకు చేయలేదు? మాకు ఏడాని ప్లేస్ దొరకాలి కదా, మాకు చేయడానంటే ఏడు దొరుకుతుంది. అంటే ఇప్పుడు మరి వాళ్ళు అక్కడ నుంచి కూల్చివేతలు అన్ని కూడా మొదలు పెడుతున్నారు, మరి సడన్ గా ఇప్పుడు మీళ్ళు కూడా కూల్చేస్తే మరి ఏంటి పరిస్థితి? ఇంకేం రోడ్లో ఉంటామమ్మా, ఏం చేస్తాం, రోడ్లో ఉంటాం అంతే. మీకు ఆల్రెడీ పొద్దున్నే చెప్పారు, మరి సామాన్లన్నా బయటకు తీసే పొద్దున్నే చెప్పారంటే వాళ్ళు చెప్పిన వెంటనే సామాన్ కానీ తీసి పెట్టుకునే మాకు ఏడాని ప్లేస్ దొరకాలి కదా, ఇప్పుడు చేయడానికి అంటే ప్లేస్ ఏడు దొరుకుతుంది. మీకైతే చెప్పారు అన్ని తీయమని చెప్పి. పొద్దున్న మాకు ముగ్గురు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కర్నూలు అమ్మ. ఇక్కడ చెత్తబండి కొడతాం. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మీకు కూడా చెప్పడం జరిగింది వెంటనే ఖాళీ చేయండి కూల్ చేస్తాము అని చెప్పి. మరి ఎప్పుడు ఇవన్నీ కూడా తీసే ప్రక్రియ ఉంది? ఎప్పుడో మాకు ప్లేస్ దొరికే వరకు ఉండి ఖాళీ చేస్తాం. అంటే ఇప్పుడు మరి వాళ్ళని అడుగుతారా లేకపోతే ఏంటి సమయం ఇవ్వండి అని అడుగుతారా? లేకపోతే మా సార్ వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఎప్పుడు చెప్తే అట్లా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.